చెప్తున్నాడు. అటు పిమ్మట ఆ వైశ్యులిద్దరూ విప్రులకు దాన ధర్మాలు సంగి తీర్థయాత్రలు చేస్తూ స్వనగరానికి బయలుదేరినారు. సముద్రమందు ఆ వారార్థంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామికి మరలా వారికి పరీక్షించాలని కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపాన్ని ధరించి, నాయనలారా మీ పడవలో ఏమున్నాయి అని అడిగినాడు. ధనవంతులైన ఆ వైశ్యులు సన్యాసిని చూసి నవ్వుతూ, మా పడవలో ఏముంటే నీకెందుకు, మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా అని అన్నారు. మా పడవలో ఆకులు అల్మలు తప్ప ఏమీ లేవు అని చెప్పినారు. అందుకు ఆ సత్యనారాయణ స్వామి చిరునవ్వు నవ్వి అట్లే అగుగాక అని శపించాడు. అటు పలికిన ఆ సన్యాసి నదీ తీరమందే కొంత దూరంలో నిలబడి చూద్దాం చూస్తున్నాడు. సన్యాసి అలా వెళ్ళగానే ఆ వైశ్యుడు కాలకృత్యాలు తెలుసుకుని వచ్చి పడవలోనికి చూసి ఆశ్చర్యపోయినాడు. నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖంతో మూర్ఛిల్లి తెలివి వచ్చిన తరువాత తమ ధనధాన్య సంపదలన్నీ ఏమైపోయానని విలపించసాగాడు. అప్పుడు ఆ అల్లుడు మామను చూస్తూ, మామయ్య, ఏడవటం వలన ప్రయోజనమేమి? సాధు గుణాత్ముడైన ఆ సన్యాసిని చూసి నవ్వినందువల్లకే మనకి దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వల్లనే సర్వస్వం కోల్పోయాం కనుక ఆయననే వేడుకొందాం, ఆయననే